టైగర్ ఎన్టీఆర్ సినిమాకు ఎంత వేరియేషన్ చూపిస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి సినిమాతో తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ వస్తున్న ఈ యంగ్ టైగర్ లుక్లోనూ నటనలోనూ వైవిధ్యం చూపిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. గతేడాది దేవర్తో బాక్సాఫీస్ను షేక్ చేసిన తారక్ ఈ ఏడాది వార్ 2తో బాలీవుడ్లో సందడి చేశాడు. నెగటివ్ షేడ్స్లో యాక్షన్ సీన్స్తో అదరగొట్టినా ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ ఓ డిజాస్టర్ను చవిచూడాల్సి వచ్చింది. కానీ ఎన్టీఆర్ అంటే ఆగిపోయే వ్యక్తి కాదు కదా. ప్రశాంత్ నీల్ లాంటి డైనమిక్ డైరెక్టర్తో కలిసి డ్రాగన్ అనే భారీ ప్రాజెక్ట్తో మరోసారి గ్రాండ్ కంబ్యాక్కు సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ సరికొత్త లుక్ గురించి వైరల్ అవుతున్న వార్తలు ఫ్యాన్స్ను కలవరపెడుతున్నాయి. రీసెంట్గా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ జిమ్లో వర్కౌట్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్గా మారింది. ఫుల్ టోన్డ్ బాడీ, గడ్డంతో కనిపించిన తారక్ లుక్ ఫ్యాన్స్కు కొత్తగా అనిపించినా ఏదో తేడాగా కనిపించింది. వార్ 2లో రగ్గిడ్ లుక్లో కనిపించిన ఎన్టీఆర్ ఇప్పుడు డ్రాగన్ కోసం లీన్ లుక్ కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. గడ్డం పెంచడం ఫ్యాన్స్కు బాగానే నచ్చింది, కానీ అతని బరువు గణనీయంగా తగ్గడం, ముఖంలో కాస్త డల్నెస్ కనిపించడం అభిమానులను కొంచెం నిరాశపరిచింది. మన తారక్ కళ కొంచెం తగ్గినట్టు అనిపిస్తోందని కొందరు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన తన బావమరిది నార్నే నితిన్ పెళ్లిలో కూడా ఎన్టీఆర్ లుక్ చర్చనీయాంశమైంది. ఎప్పట్లాగే స్టైలిష్గా కనిపించిన అతని లీన్ ఫిజిక్ గురించి ఫ్యాన్స్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు ఇది కొత్త లుక్, సినిమాకు సరిగ్గా సెట్ అవుతుందని అనుకుంటుంటే, మరికొందరు మన ఎన్టీఆర్కు రగ్గిడ్ లుక్నే బాగుంటుందని ఫీల్ అవుతున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా కోసం ఎన్టీఆర్ పూర్తిగా రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కోసం అతను తన ఫిజిక్ను పూర్తిగా మార్చుకుంటున్నాడని టాక్. ఇటీవల జరిగిన ఓ చిన్న సర్జరీ కారణంగా షూటింగ్కు కాస్త బ్రేక్ ఇచ్చిన ఎన్టీఆర్ నవంబర్ నుంచి షూటింగ్లో జాయిన్ కానున్నాడు. ప్రశాంత్ నీల్ సినిమాలంటేనే భారీ యాక్షన్ సీక్వెన్స్లు, ఇంటెన్స్ ఎమోషన్స్తో నిండుంటాయి. కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్ బాస్టర్స్ ఇచ్చిన నీల్ ఈసారి ఎన్టీఆర్తో ఏ స్థాయిలో సందడి చేయనున్నాడో ఊహించడం కష్టమే. ఈ సినిమాను 2026 జూన్లో రిలీజ్ చేయడానికి టీం పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తోంది. ఎన్టీఆర్ లీన్ లుక్ ఈ సినిమా కథాపరంగా అవసరమై ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఎన్టీఆర్ గతంలో జైలవకుశతో 3 విభిన్న లుక్స్తో, ఆర్ఆర్ఆర్లో భీమ్ పాత్రలో, దేవరలో మాస్ లుక్తో అదరగొట్టాడు. అలాంటి తారక్ ఈసారి డ్రాగన్తో ఏ స్థాయిలో సంచలనం సృష్టిస్తాడో చూడాలి. అతని న్యూ లుక్ ఫ్యాన్స్ను కలవరపెడుతున్నా సినిమా రిలీజ్ అయ్యాక ఈ లుక్ గురించి వారి అభిప్రాయం మారిపోవచ్చని ఇండస్ట్రీ విశ్లేషకులు అంటున్నారు.